మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. షోరూమ్ ఏదైతే మహేంద్ర షోరూంలో ఒక తార్ వెహికల్ మిస్ అయింది అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సుమన్ టీవీ కూడా అక్కడికి వెళ్ళి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అయితే మనం చేయడం జరిగింది. ఎవరు ఎంప్లాయీస్ షోరూంలో నుంచి వెళ్ళక ముందే దాదాపు 8 నుంచి 9 గంటల సమయంలో ఈ దొంగతనం జరిగినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. సో అక్కడ CEO అయినటువంటి మనము సాయినాథ్ గారితో కూడా మాట్లాడిన సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో కూడా 2-3 టైమ్స్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పేసి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. పోలీస్ అధికారులు కూడా ఏదైతే ఆ షోరూమ్ మేనేజ్మెంట్కి వాళ్ళు వామ్ కూడా చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏదైతే CEO గారి ఫిర్యాదు మేరకు పోలీస్ అధికారులు రంగంలోకి దిగి ఈ ఇన్వెస్టిగేషన్ అసలు ఏం జరిగింది అనే దానిపైన పూర్తిగా ఆరా తీసిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఫస్ట్ వాచ్మెన్స్, అదేవిధంగా ఏదైతే షోరూమ్ కి సంబంధించిన ఎంప్లాయీస్, అదేవిధంగా పార్కింగ్ యార్డ్ అండ్ ఏదైతే స్టాక్ యార్డ్కి సంబంధించిన ఎవరైతే సూపర్వైజర్స్ ఉన్నారో వారందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇక్కడ సీసీ కెమెరా నిఘా ఉండాలి. దాదాపు 5 నుంచి 6 కోట్లకు సంబంధించిన స్టాక్ యార్డ్ అది, అంటే దాదాపు 100 వెహికల్ ఉండే స్టాక్ యార్డ్లో కనీసం ఒక ఫినిషింగ్, అదేవిధంగా ఒక కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్లనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి మనకు పోలీస్ నివేదికలో తేలింది. సో ఈ దొంగతనానికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఏదైతే ఆ షోరూమ్కి నియర్ బైలో ఉన్న లొకేషన్లో ఉన్న కెమెరాస్ని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి అక్కడ ఫుటేజ్ ఏమన్నా దొరికిందా, ఏ సైడ్ వెళ్ళింది, అసలు హైదరాబాద్ సైడ్ వెళ్ళిందా, లేకపోతే ఏదైతే మనకి నియర్ బైలో ఉన్న బోధన్ ఏరియా, అదేవిధంగా నిర్మల్కి వెళ్ళే ప్రధాన రహదారులు కూడా లింక్ పైన ఏరియా కాబట్టి సో ఎక్కడ సైడ్ వెళ్ళింది అనే దానిపైన కూడా ఆరా తీసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో మెయిన్గా కంటేశ్వర్ బైపాస్లో ఆనవాళ్ళు కనబడ్డాయి. ఒక మహేంద్ర తార్ వెహికల్కి సంబంధించిన ఆనవాళ్ళు కనబడ్డాయి. లాస్ట్ ఎట్టకేలకు పూర్తిగా అంటే ఎవరైతే ఆ దొంగలు ఎవరైతే ఉన్నారో దాదాపు మనకి అర్సపల్లి, అదేవిధంగా నవిపేట్, ఆర్మూర్కి సంబంధించిన వ్యక్తులుగా కూడా మనకి ఐడెంటిఫై చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏదైతే పోలీస్ అధికారుల నివేదిక ఆధారంగా ఇప్పటికే ఇట్లాంటి ఇన్సిడెంట్ల పట్ల రియాక్షన్ అయితే వస్తుందని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో సిఐ మల్లేష్ గారు చెప్పిన ఆధారాల ప్రకారం నవిపేట్కు చెందిన అబ్దుల్ సల్మాన్ ఖాన్, అదేవిధంగా ఆర్మూర్కు చెందిన వాజిద్ అలీ అండ్ అర్సపల్లికి చెందిన వాహిద్ చోరీకి పాల్పడ్డట్టు మనకి ప్రాథమికంగా ఉన్న సమాచారం. సో దొంగతనాలను అరికట్టేందుకు ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సీసీ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. మెయిన్గా ఈ మధ్య కాలంలో దొంగతనాలు తరచుగా జరగడం పట్ల పోలీస్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సో ఎట్టకేలకు ఒక సినిమా రేంజ్లో నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన మహేంద్ర తార్ వెహికల్ని ఐడెంటిఫై చేశారు పోలీస్ అధికారులు. సో ఇది వాళ్ళటి సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్.